सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయా? అస్తు ప్రకృతం అనుసరామః. నిన్న మనము అవిద్య గురించి చెప్పుకున్నాము. ముందు అవిద్య కంటే ముందు కూడా ఈ సాధనా పాదం అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే తపః స్వాధ్యాయేశ్వర ప్రణిధానాని క్రియాయోగ. ఈ సాధనా పాదనం సామాన్య వ్యక్తులు సాధన ఎలా చేయాలి అంటే దాంట్లో ఒక మొట్టమొదటి ఉపాయం ఏం చెప్పారంటే, సూత్రం ఏం చెప్పారంటే మహర్షి పతంజలి క్రియాయోగం చేయమని చెప్పి. క్రియాయోగం అంటే తపః స్వాధ్యాయము ఈశ్వర ప్రణిధానం చేయడం వల్ల, అంటే ఈ క్రియాయోగం చేయడం వల్ల మనకు మనసు స్థిరపడుతుంది. ఈ క్రియాయోగం చేయడం వల్ల మనసు స్థిరపడుతుంది. దానివల్ల ఏం కలుగుతుంది స్థిరపడిన తర్వాత అంటే సమాధి భావనార్థ క్లేశ తను కరణార్థశ్చ. ఈ క్రియాయోగం చేయడం వల్ల ఏం లాభం అంటే మనకు సమాధి భావన కలుగుతుంది. సమాధి ఆత్మ పరమాత్మ తెలుసుకోవాలని జిజ్ఞాస ఉత్పన్నమవుతుంది. ఇంకా మనలో ఉండే క్లేశాలను న్యూనం చేసుకోవచ్చు, నిర్భరం చేసుకోవచ్చు. ఈ క్లేశాలు ఉన్నంతసేపు మనము సమాధి భావన కలగదు, సాంసారిక విషయాల పట్ల ఆకర్షణ కలుగుతుంది. క్లేశాలను ముందు తగ్గించుకోవచ్చు, నిర్బలం చేసుకోవచ్చు. అందుకే క్లేశ తను కరణార్థశ్చ అని చెప్పాడు. అంటే క్లేశాలను నిర్బలం చేసుకోవచ్చు. అది ఎప్పుడు క్రియాయోగం చేసినప్పుడే సాధ్యం అవుతుంది. క్రియాయోగం అంటే ఈ క్రియాయోగం అనేది తపః స్వాధ్యాయం ఈశ్వర ప్రణిధానానికి 3 క్రియాకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటికి క్రియాయోగం అని పేరు పెట్టారు. కాబట్టి ప్రతి నిత్యము తపస్సు స్వాధ్యాయము ఈశ్వర ప్రణిధానం నిరంతరంగా చేస్తూ ఉండాలి. అప్పుడు ఈ భావన కలుగుతుంది. నిరంతరంగా అది నడిచినప్పుడే, అది కూడా శ్రద్ధాపూర్వకంగా చేసినప్పుడు మనకి ఈ భావన ఖచ్చితంగా కలుగుతుంది. సమాధి భావన కలుగుతుంది. ఇంకా క్లేశాలను తగ్గించుకోవచ్చు. ఏంటి ఆ క్లేశాలు? సమాధికి భావన ఆత్మ పరమాత్మ విషయంలో జిజ్ఞాస, ముక్తి విషయం జిజ్ఞాస కలగడం సహజం అందరు, ఎందుకంటే అక్కడ నిత్య ఆనందం ఉంటుంది. కానీ క్లేశాలు అంటే ఏమిటి? క్లేశాలు ఏ రకమైన క్లేశాలు ఉన్నాయి అంటే ఆ విషయంలో ఈ క్లేశాలు ఏంటివి, ఎన్ని రకాలు, ఎన్ని ఉన్నాయి అన్నప్పుడు దానికి సమాధానంగా 3వ సూత్రంలో అవిద్య అస్మిత రాగ ద్వేష అభినివేశాః పంచక్లేశాః. ఇవి 5 రకాల క్లేశాలు ఉన్నాయి. ఏంటవి? అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశం. ఈ 5 రకాల క్లేశాలు ఉన్నాయి. క్లేశాలు 5. ఇవి ఈ 5 ఈ రకంగా ఉన్నాయని చెప్పాం. కానీ ఈ అన్నిటికీ కారణం ఎవరు? ఈ 5 ఉన్నాయి కదా, ఇవి ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతాయి? అన్నిటికీ కారణం ఎవరంటే దానికి ఆ 4వ సూత్రంలో కూడా అవిద్య అనేది అవిద్యా క్షేత్రం ఉత్తరేషాం ప్రసుప్త తను విచ్ఛిన్నోదారాణం. ఈ అవిద్య అనేది ఈ పక్కన ఉండేటి అస్మిత, రాగము, ద్వేషం, అభినివేశం, ఈ 4 క్లేశాలకు ఉత్పత్తి స్థానం, ప్రసవ భూమి. ఈ అవిద్య ఉంది కాబట్టి ఈ 4 క్లేశాలు ఉన్నాయి. అవిద్య లేకపోతే ఈ 4 క్లేశాలు ఉండవు. కాబట్టి ఈ 4 క్లేశాలకు కూడా ఆధారము, ముఖ్యమైన సాధనం ఏదంటే ఇక్కడ ముఖ్యమైన కారణం ఏంటంటే అవిద్య. అవిద్య వల్లనే ఇవన్నీ ఉత్పన్నమయ్యాయి అని చెప్పి మన 4వ సూత్రంలో చెప్పుకున్నామంట. కాబట్టి ఇవి ఎలా ఉంటాయి ఈ క్లేశాలంటే ప్రసుప్త తను విచ్ఛిన్న ఉదారాణం. అంటే ఈ ప్రసుప్త స్థితిలో ఉంటాయి, తను స్థితిలో ఉంటాయి, విచ్ఛిన్న స్థితిలో ఉంటాయి, ఉదార స్థితిలో ఉంటాయి. అవి లోపల బీజ రూపంలో సామాన్యంగా విత్తన రూపంలో ఉన్నాయి. అవి ఆలంబన వచ్చినప్పుడు అవి చిన్నగా తను రూపంలోకి వచ్చేస్తాయి. తర్వాత విచ్ఛిన్న అవస్థ కొంచెంగా ముందుకు వచ్చేస్తాయి. తర్వాత పూర్తి ఉదార అవస్థలోకి వస్తాయి. అవి వీటిని సూక్ష్మంగా ఉన్నప్పుడే నిరోధించుకోవాలి, ప్రతిపక్ష భావనతో నిరోధించుకోవాలి అని చెప్పి మనం చెప్పుకున్నాం నిన్న వ్యాస భాష్యంలో. కాబట్టి ఇప్పుడు ఈ అవిద్య యొక్క ముఖ్య స్వరూపం ఏంటి? సూత్రంలో అవిద్య అని చెప్పాం కదా, అవిద్య వల్లనే ఈ 4 క్లేశాలు ఉత్పన్నం అవుతాయని చెప్పారు. రాగము, ద్వేషము, అభినివేశం, అస్మిత అనేది. కానీ అవిద్య అంటే ఏమిటి? ముందు అవిద్య యొక్క స్వరూపం ఏంటి? అవిద్య ఉండటం వల్ల ఇవి 4 ఉత్పన్నం అవుతాయి. అవిద్య యొక్క స్వరూపం ఏంటి? దానికి ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. 5వ సూత్రం చూసుకోండి. ఏం చెప్పామంటే అనిత్య అశుచి దుఃఖ అనాత్మసు
నిత్య శుచి సుఖ ఖ్యాతిర్ అవిద్య. ఇది మహర్షి పతంజలి యొక్క సూత్రము. ఇక్కడ చూడండి, అనిత్య అశుచి దుఃఖ అనాత్మసు, ఇక్కడ సప్తమి భక్తి అంటే వీటిలో ఇవి 4 ఉన్నాయి. అనిత్య అశుచి దుఃఖ అనాత్మసు, వీటిలో అనిత్యము అశుచి దుఃఖము అనాత్మలో ఏంటి క్రమంగా నిత్య శుచి సుఖ ఖ్యాతి అవిద్య. అనిత్య పదార్థం నిత్యంగా భావించడము, అశుచి పదార్థాన్ని శుచిగా భావించడము, దుఃఖాన్ని సుఖంగా భావించడం, ఏదైతే ఆత్మ కాదో వాటిని ఆత్మగా భావించడం, ఇది అవిద్య. అంటే ఉన్నది లేనిగా లేదు ఉన్నట్టుగా భావించడం అవిద్య అంటే విపరీత జ్ఞానం. లేనిది ఉన్నట్టుగా భావిస్తున్నాం, ఉన్నదాన్ని లేనిగా భావిస్తున్నాం, దీన్ని అవిద్య అంటాం. అది మనకి ఈ 4 రకాలు చెప్పారు. అనిత్య పదార్థంలో నిత్యత చూడము, అశుచిలో శుచి, అదేవిధంగా దుఃఖంలో సుఖము, అనాత్మలో ఆత్మభావన అనేది ఇది అవిద్య అని మహర్షి పతంజలి ద్వారా సూత్రం ద్వారా తెలుసుకున్నాము. ఇదే విషయాన్ని ఒక్కొక్క విషయాన్ని తీసుకొని మహర్షి వ్యాసుడు ఏం చెప్తున్నా చూద్దాం. చూసుకోండి, ఇక్కడ ఏమంటున్నారంటే ముందుగా అనిత్య విషయాన్ని చెప్తున్నారు. ఇక్కడ అనిత్య కార్యే నిత్య ఖ్యాతి అంటే అనిత్య కార్య, అనిత్యమైన పనులు, అనిత్యమైన పదార్థాల్లో నిత్య ఖ్యాతి. వాస్తవంగా అనిత్యం ఏదైతే తెలుసుకోవాలన్నమాట. ముందుగా ఈ నిత్య అనిత్య పదార్థం తెలుసుకున్నప్పుడు మనకి యథార్థ జ్ఞానం పొందగలుగుతాం. అందుకే అదే విషయం చెప్తున్నాడు. అనిత్య కార్యే నిత్య ఖ్యాతి. అనిత్య పదార్థం నిత్య ఖ్యాతి మనకు అజ్ఞానం వల్ల అవిద్య వల్ల కలుగుతున్నాను. ఏంటది నిత్య ఖ్యాతి? ఎలాంటి బుద్ధి మనకు అలా ఉత్పన్నం అవుతుందంటే తద్యత అని చూపిస్తున్నాడు. అనిత్య పదార్థం నిత్యత అనేది ఎప్పుడు ఎక్కడ భావిస్తామంటే తద్యత ధ్రువ పృథివీ. ఈ పృథివీ ధ్రువ అంటే స్థిరమైంది. ఈ పృథివీ ఎప్పుడు స్థిరంగా ఉంటుంది. ఇప్పుడు కనిపించే పృథివీ అంతా, బ్రహ్మాండంలో పృథివీ కనిపిస్తుంది మనకు, ఇదంతా ఎప్పుడు స్థిరంగా ఉంటుంది. ధ్రువ సచంద్ర తారక ద్యౌ. ఈ సూర్యుడు చంద్రుడు నక్షత్రాలతో కనిపించేటువంటి ఇది ఆకాశం ఏదైతే ఉందో, ద్యూలోకం ఏదైతే ఉందో, ఇది కూడా నిత్యంగా ఉంటుంది. ఇప్పుడు మనం నిత్యంగా మనం చనిపోతూనే పుడుతున్నాం. ఇప్పుడు ఈ లోకము ద్యూలోకము నక్షత్రాలు ఇక సూర్యుడు చంద్రుడు ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి కదా. ఇదంతా నిత్యమైనది శాశ్వతమైనది అనుకుంటాం. ఎప్పుడు మనం వెళ్ళిపోతున్నాం కానీ ఇది ఇలాగే ఉందనుకుంటున్నాం. ధ్రువ అంటే స్థిరమైనది ఏది? సచంద్ర తారక ద్యౌ. చంద్రుడు సూర్యుడు నక్షత్రాలు తార ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, తారా కానీ గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నిత్యంగా ఉంటాయి. అంటే ఇవి అనిత్య పదార్థక నిత్యంగా ఉంటాయని మనం భావిస్తున్నాం. ఇంకా అమృత దివౌకసః. అమృత దివౌకస ఇది. చూడు, అమరులు ఈ మన అనుకుంటా మన దేవి దేవతలు అంతా వీళ్ళంతా కూడా వీళ్ళు అమరులు, నిత్యంగా ఎల్లప్పుడూ ఉంటారు. వీళ్ళు చనిపోదు ఎప్పుడు అనుకుంటాం. దేవతలు కూడా మృత్యు ఉంది, వీళ్ళు కూడా అనిత్య పదార్థాలే. జాతస్య ధ్రువ మృత్యు, ఉత్పన్నమైన వారికి కచ్చే మృత్యు నిశ్చయము. కాబట్టి ఎవరైనా దేవతలేని కూడా ఎవరు నిత్యంగా ఉండదు. అందుకే ఇలాంటి అనిత్య పదార్థాలు నిత్య ఖ్యాతి మనం అనుకుంటున్నామట. ఈ భూమి, ఈ పృథివీ, ఈ పంచభూతాలు ఇప్పుడైతే ప్రత్యక్షం ఈ దేవి దేవతలంతా కూడా నిత్యంగా ఉంటున్నదనే భావన కలిగి ఉంటాం. ఇది అవిద్య. ఓకేనా? అవిద్య స్పష్టమైంది కదా. ఇప్పుడు అవిద్య తర్వాత నెక్స్ట్ అశుచి. అనిత్య అని చెప్పామంటే ఇటువంటి పంచభూతాలు కనిపించే పదార్థాలు నిత్యంగా ఉంటాయి అనుకుంటున్నాం. ఇవన్నీ ఏదో అలా భావించడం అవిద్య అని చెప్పుకున్నాం. ఇంకేంటి అవిద్య? అశుచి తథ. అలాగే అశుచో పరమ బీభత్సే కాయే శుచిఖ్యాతి. పరమ భీభత్సమైన శరీరంలో, కాయ అంటే శరీరంలో, శుచిఖ్యాతి అత్యంత గృహీతమైన శరీరంలో మనం అత్యంత శుద్ధమైనది శుభ్రమైనదని భావిస్తున్నాం. శరీరాన్ని అందుకే అలంకరిస్తున్నాం, పూజిస్తున్నాం, రకరకాలుగా దీనికి ఆడంబరాలు చేస్తున్నాం అంట. ఇది పరమ బీభత్సమైన శరీరం అంటే అత్యంత గృహీతమైన శరీరం అంటే ఒక యోగ సాధకుడు ఇక్కడ అన్యత అర్థం చేసుకోవాలి. ఒక యోగ సాధకుడు యోగాభ్యాసంలో ప్రవృత్తి కోసం ఈ రకంగా దాన్ని ప్రతిపక్ష భావనతో చూస్తున్నామట. అశుచిమైనటువంటి శరీరాన్ని శుచిగా చూస్తున్నాడు అనే విషయం ఏ రకంగా చూస్తున్నా కింద ఇచ్చాడు. ఉక్తం చ. ఏం చెప్పారంటే ఇక్కడ స్థానాత్ బీజాత్ ఉపష్టంభాత్ నిస్యందనాత్ నిధనాదపి కాయమాధేయ శౌచత్వాత్ పండితా హి అశుచిం విదుహు. పండితులు అంటే యోగులు, యోగ సాధకులు, ఎవరైతే విద్వాంసులు, బుద్ధిమంతులు ఎవరైతే ఉన్నారో, అంటే వైరాగ్యం కలిగిన వ్యక్తులు, వాళ్ళు ఏంటి ఈ శరీరాన్ని అశుద్ధంగా భావిస్తున్నారు. ఏ రకంగా భావిస్తున్నారు? స్థానాత్. ఎందుకంటే ఈ శరీరం ఇది మలమూత్రాలను ఉత్పన్నం అవుతుంది. అంటే రజవీర్యం నుండి ఉత్పన్నం అవుతాయి. బీజాన్ని రజవీర్యం నుండి ఉత్పన్నం అవుతుంది. తర్వాత ఉపష్టంభాత్. ఉపష్టం అంటే రక్త రస మాంసాలకు ఆధారం అంట. వీటితో ఉత్పన్నం అవుతుంది. అంటే రస రక్త మాంసాలతో నిండి ఉంటుంది అనమాట. ఇంకా నిస్యందనాత్. ఇంకా ఆ శరీరం నుండి అన్ని నవరంధ్రాల నుంచి రకరకాల మలాలు ఉత్పన్నం అవుతూ ఉంటాయన్నమాట.
అశుద్ధి ఉత్పన్నం అవుతుంటుంది, ఎప్పుడు నిస్సారం అవుతూ ఉంటుంది, అంటే ఎప్పుడు బయటికి అశుద్ధిని వస్తూ ఉంటుంది మలద్వారం నుంచి కూడా. కాబట్టి ఇది అంతా ఎల్లప్పుడు అశుద్ధిగానే ఉందన్నమాట. నిధనాదపి ఇంకా చనిపోయిన తర్వాత ఆ శవం అంతా కూడా అక్కడి నుంచి ఎవరు ఉండదు కూడా. అది కూడా ఒక రోజు అలా పెట్టామంటే అది మళ్ళీ అక్కడి నుంచి చాలా దుర్గంధం రావడం మొదలవుతుంది అన్నమాట. అంటే మొత్తం ఈ పరమ బీభత్సమే శరీరాన్ని శుచిగా భావిస్తున్నాం, శుద్ధంగా భావిస్తున్నాం. ఎందుకు? ఇన్ని కారణాల చేత ఉత్పన్నమైందన్నమాట. అందుకే కాయం ఆధేయ శౌచత్వాది. కాయం అంటే శరీరం అనేది ఎల్లప్పుడూ నిరంతర శుద్ధికి అపేక్ష ఉంటుందన్నమాట. ఒక్కరోజు శుద్ధి చేయకపోయినా, స్నానం చేయకపోయినా అది మన మీద మనకే అసహ్యం వేస్తుందన్నమాట. అంటే ఒక గంట ఒకరోజు స్నానం చేస్తే మన మీద అసహ్యం చేస్తుంది. దీంట్లో మలమూత్రాలతోటి, శరీరంలో రక్త మాంసాలతోటి, అశుద్ధితోటి నిండి ఉన్న దాన్ని మనం శుచిగా భావించి అలంకరించి రకరకాలు చేస్తున్నాం. దీని మీద అత్యంత ఆకర్షణయుక్తంగా ఉన్నామన్నమాట. ఈ పరమ భీభత్స కాయంలో శరీరంలో అత్యంత ఆకర్షణయుక్తంగా ఉన్నామంట. అందుకే పండితులు ఏమంటారు ఇక్కడ, అశుచిం విదుహు. ఈ విద్వాంసులు, పండితులు, యోగ సాధకులు ఎవరైతే ఉన్నారో ఇది అశుచి. ఎందుకంటే ఇప్పుడు చెప్పాను కదా, స్థానం చేత, బీజాల చేత, ఉపస్తంభ, రక్త మాంసాల చేత అక్కడి నుంచి ఇంకా ఆ శరీరంలో నిశ్చందన రకరకాలమైన మలాలు ఉత్పన్నం అవుతున్నాయి, అంటే నిస్సారం అవుతున్నాయి అన్నమాట. ఇంకా చనిపోయిన తర్వాత అక్కడ ఎవరు ఉండదు కూడా. ఇటువంటి స్థితి ఈ శరీరాన్ని ఎల్లప్పుడు కాయం ఆధేయ శౌచత్వ, ఎప్పుడు శుచికి అపేక్ష ఉంటుంది, శుద్ధి చేయడానికి అపేక్ష ఉంటుంది. ఇటువంటి శరీరాన్ని ఘృణితంగా భావించి యోగ సాధకులు వీటి పట్ల విరక్తి కలిగి ఉన్నారు. విరక్తి కలిగినప్పుడే యోగాభ్యాసంలోకి వెళ్ళగలుగుతారు. కాబట్టి మన ఇక్కడ అశుచి, మనకు అవిద్య ఏంటంటే ఇలాంటి అశుచి శరీరంలో శుచి ఖ్యాతి కలగడమే అవిద్య అని ఇక్కడ విద్వాంసులు, పండితులు, యోగ సాధకులు చెప్తున్నారు. అశుచిం విదుహు. విదు అంటే విద్వత్ వరేణ్యులు ఎవరైతే ఉన్నారో ఇదే విషయం చెప్పారు కింద. ఎట్లా అది అశుచి ఏ రకంగా, అశుచిలో శుచి ఏ రకంగా భావిస్తున్నారని కింద చెప్తున్నారు మన మహర్షి వ్యాస. ఇది అశుచౌ శుచి ఖ్యాతి దృశ్యతే. అంటే ఇటువంటి అశుచిమైన శరీరాన్ని శుచిగా భావిస్తూ దాంట్లో ప్రవృత్తి అవుతున్నాం. ఏ రకంగా ప్రవృత్తులు అవుతున్నాం అంటే అది ఇక్కడ చెప్పాడు. నవ ఇవ ఒక స్త్రీ విషయంలో ఆలోచిస్తున్నామట. నవ ఇవ శశాంక లేఖ కమనీయ ఇయం కన్య. ఈ శశాంక అంటే సుందరమైన అందాలతోటి, అవయవాలతోటి ఈ కమనీయ ఇయం కన్య, చాలా కమనీయంగా, రమణీయంగా ఉంది ఈ కన్య, ఈ స్త్రీ. తర్వాత మధు అమృత అవయవ నిర్మిత ఇవ చంద్రం భిత్వా నిశ్రితం ఇవ జ్యాయతే. ఎలా ఉందంటే ఈ మధు అమృతానికి సమానంగా, అంటే మధుతోటి, తీయటి పదార్థాలతోటి, అమృతం అంటే అమరమైనటువంటి పదార్థాలతోటి ఈ అవయవాలను ఉత్పన్నం చేసిన విధంగా ఉంది. అంటే చంద్రుని కూడా పూర్తిగా భేదించుకొని వచ్చినట్టుగా, ఉత్పన్నమైనట్టుగా కనిపిస్తుంది ఈ శరీరం. అంటే ఆ రకరకాలు ఊహించుకున్నామంట. నిశ్రిత ఏవ జ్యాయతే అంటే చంద్రుని కూడా భేదించుకొని ఉత్పన్నమైన అవయవాలు ఆ రకంగా తయారై కమనీయంగా, అందంగా ఉంది అని చెప్పి ఇక్కడ స్తుతిస్తున్నామట స్త్రీని. తర్వాత నీలోత్పల పత్రాయతాక్షి. నీలోత్పల పత్రాయతాక్షి అంటే వారిలో ఉండే శరీరం యొక్క అవయవాలను కూడా రకరకాల విధంగా, పుత్రంలో పుష్పాలు ఏ విధంగా ఉంటాయి, రెక్కలు ఏ విధంగా ఉంటాయి, ఆ రకంగా స్త్రీ యొక్క అవయవాలను కూడా వర్ణించుకొని చెప్తున్నామట. హావగర్భాభ్యాం లోచనాభ్యాం అంటే హావగర్భాలు, స్త్రీ ఒక విధంగా హావగర్భాలతో వాళ్ళ లోచన అంటే కళ్ళతోటి ఏ రకంగా అయితే సంసారంలో ఉండే జనులను, వ్యక్తులను ఏ విధంగా ఆకర్షణీయంగా చేస్తుందో ఆ రకంగా దాన్ని స్తుతించి వర్ణించి ఇక్కడ మనం ఆలోచిస్తున్నామట. జీవలోకం ఆశ్వాసయంతి ఇవ కస్య కేన అభిసంబంధ. అంటే ఈ జీవలోకంలో, అంటే ఈ మనుష్య ప్రాణి లోకంలో వారి నీలోత్పల కమల పత్రాయతాక్షి, వాళ్ళ ఆవ గర్భాలతోటి, వాళ్ళ కళ్ళతోటి రకరకాలుగా ఈ జీవలోకాన్ని, ఈ సంసాన్ని ఆకర్షిస్తూ ఉంది. ఈ కస్య కేన అభిసంబంధం, ఏ అదృష్టవశాత్ ఏ పురుషునికి ఈ అభిసంబంధం అవుతుందో తెలియదు. అంటే ఈ రకంగా స్త్రీని వర్ణించి చెప్పామట. అంటే ఇవన్నీ ఏవైతే గుణాలు చెప్పారో ఇక్కడ మధు అమృత అవయవ నిర్మిత అని చెప్పాడు. అంటే ఈ శరీరం యొక్క అవయవాలు మధు చేత, అమృతం చేత నిర్మించబడినవి అని. అటువంటి అశుచి శరీరాన్ని మనం ఈ రకంగా మధు అమృతం చేత పోల్చి చెప్తాం. కేన సంబంధ అని ఏది ఏ రకంగా పోల్చి, అశుచి శరీరాన్ని శుచిగా భావించి ఈ రకంగా రకరకాల స్థుతిస్తున్నామని చెప్పి ఇక్కడ అభిసంబంధాన్ని కలుపుతున్నామంట. సంబంధం ఈ రకంగా తీసుకొస్తున్నామంట. అంటే ఈ శరీరం పట్ల ఆకర్షణ ఉన్నప్పుడు ఈ రకంగా చూస్తున్నాం అని చెప్పాము ఇక్కడ. భవతి చ ఏవం అశుచౌ శుచి విపర్యాస ప్రత్యయితి. ఈ రకంగా అశుచౌ శుచి విపర్యాసం అంటే మిథ్యా జ్ఞానం మనకు కలుగుతుంది. అంటే ఈ రకంగా చాలా అందంగా, కమనీయంగా, హావగర్భాలతోటి
సుందరమైన కళ్ళతోటి అన్ని రకాలుగా వర్ణించి ఇక్కడ ఈ రకంగా మనం ఆలోచిస్తున్నారు, అశుచి శరీరంలో శుచిగా పరిగణిస్తున్నారని చెప్పి ఈ సాంసారిక వ్యక్తులు ఎవరైతే ఉన్నదో ఆకర్షణీయంగా ఉన్నదో వాళ్ళు ఈ రకంగా ఆలోచిస్తున్నారు అని చెప్పి ఇక్కడ దీని యొక్క తాత్పర్యం. అందుకే ఇదే మాధ్యం చేత ఏతేన అపుణ్యే పుణ్య ప్రత్యయ తథైవ అనర్థే చ అర్థ ప్రత్యయో వ్యాఖ్యాత. ఏతేన అపుణ్యే పుణ్య ప్రత్యయ అంటే దీన్ని ఆధారం చేసుకొని అపుణ్యమైన విషయాలు పుణ్యంగా భావించి దాంట్లో తప్పులు చేసేస్తున్నాం అంట. అదేవిధంగా ఏదైతే అర్థకారి పనులు ఏవైతే ఉన్నాయో దాన్ని అనర్థకారి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని అర్థకారిగా భావించి పాపాలు చేస్తున్నాం అంట. అంటే పాపమైన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పుణ్యంగా భావిస్తున్నామో, పుణ్యమైన పనులు ఏవైతే ఉన్నాయో పాపంగా భావించేసి మనం ఆ రకంగా మనం దాంట్లో లీనమైపోయాం. అంటే అవిద్యకి కారణంగా లీనమైపోయాం. అంటే వీటిని పొందడం కోసం మనిషి దాన్ని పుణ్య విషయాన్ని ఆలోచించడం, ధర్మాధర్మ విషయాన్ని ఆలోచించడం లేదు. కర్తవ్యాలను ఆలోచించడం లేదన్నమాట. అంటే అనర్థకారి పనులు కూడా అర్థవంతంగా ఆలోచించి పనిచేస్తూ ఉన్నామంట. అంటే స్వార్థం కోసం వాటిని సాధించడం కోసం ఇష్టానుసారంగా చేస్తున్నాడు. ఇది ఎందుకు జరుగుతుంది? అవిద్య కారణంగా జరుగుతుంది. అనిత్యమైన శరీరంలో నిత్యంగా భావించడం వల్ల అనిత్యమైనటువంటి అశుచి అయినటువంటి శరీరం పొందడం కోసం రకరకాలుగా ఆ పుణ్యమైన పనులు కూడా పుణ్యంగా భావించేస్తున్నాడు, అనర్థకారమైన పనులు కూడా అర్థకారిగా భావించి పనిచేస్తున్నాడు అని చెప్పి ఇక్కడ మహర్షి వ్యాస వ్యాఖ్యానించినమాట. అందుకే ఏతైనా అపుణ్యే పుణ్య ప్రత్యయ పుణ్యం యొక్క జ్ఞానంగా భావించి అపుణ్యమైన పనులు పుణ్యంగా భావించి, అదేవిధంగా తథైవ అనర్థే అర్థ ప్రత్యయ అనర్థ పనుల్లో కూడా అర్థవంతమైనదిగా భావించి ఇక్కడ చేస్తున్నానే అదేవిధంగా పైన చెప్పిన విధంగా ఇక్కడ వ్యాఖ్యానించుకోవాలి అని చెప్పి మహర్షి వ్యాస ఇక్కడ చెప్పారు. అలాగే అశుచి తర్వాత ఇప్పుడు అశుచి శరీరంలో శుచి ఖ్యాతి మనం ఈ రకంగా చూస్తున్నామని చెప్పారు. తర్వాత దుఃఖం అంటే ఏమిటి? తథా దుఃఖే సుఖ ఖ్యాతిం వక్షతి. దుఃఖే సుఖం అంటే దుఃఖంలో సుఖాన్ని మనం చూస్తున్నాం అంట. ఏది దుఃఖం? పరిణామ తాప సంస్కార దుఃఖై గుణవృత్తి విరోధాచ్య దుఃఖమేవ సర్వం వివేకినః. ఇప్పుడు వివేకవంతులు జ్ఞానవంతులు ఏం చేస్తున్నారు? పరిణామ దుఃఖము, తాప దుఃఖము, ఇవి సంస్కార దుఃఖము, గుణవృత్తి అంటే సత్వగుణం, రజోగుణం, ఇవన్నీ కూడా గుణాలన్నీ ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా మనకు కష్టాన్ని ఇచ్చేటివే, దుఃఖాన్ని ఇచ్చేటివే. కాబట్టి వివేకులు ఏమంటారు? సర్వం వివేకిన. ఇవైతే గుణాలు ఏవైతే ఉన్నాయి, పరిణామ తాప సంస్కార దుఃఖాలు ఏవైతే ఉన్నాయి ఇవన్నీ సుఖాన్ని ఇవ్వడంలో, ఆనందాన్ని ఇవ్వడంలో ఇవన్నీ కూడా వ్యతిరేకమైనటివే. కాబట్టి దుఃఖంలో కూడా మన సుఖాన్ని చూస్తున్నాం. వివేక వ్యక్తులు ఏం చేస్తున్నారు? మొత్తం వివేకవంతుడు అంతా దుఃఖంలో మొత్తం సంసారంలో సుఖాన్ని కూడా దుఃఖంగా భావిస్తున్నారు అన్నమాట. ఎందుకంటే సంసారంలో ఉండేది సుఖంతో పాటు దుఃఖం కూడా కలిసి ఉంది. కాబట్టి వివేకవంతులు ఏం చేస్తున్నారు? దుఃఖాన్ని దుఃఖంగా భావించేసి ఉన్న కూడా సుఖం అది లేశ మాత్రంలో ఉందని చెప్పి వివేకిన వాళ్ళు సర్వం వివేకిన దుఃఖమేవ అయితే మన్యంతే, దుఃఖమని భావిస్తున్నారు. కానీ సాంసారిక పురుషులు ఏం చేస్తున్నారు? దుఃఖంలో కూడా ఇది సుఖంగా భావించి ఆ దుఃఖంలో ఉండే సుఖం కోసం, ఆంశిక మాత్రంలో ఉండే సుఖం కోసమే సాంసారిక కర్మలు చేస్తూ కర్మబంధనకు లోనవుతున్నారు. ఇవి పరిణామము అంటే ఏమిటి? తాప సంస్కారం అంటే ఏమిటి? దుఃఖం అంటే ఏమిటి? ఇవి తర్వాత సుఖఖ్యాతి అవిద్య అని చెప్పి ఇది నెక్స్ట్ మనకు 2:15 దాని పక్కనే వస్తుందని మనకు అక్కడ వ్యాఖ్యానిస్తాను. అంటే ఇక్కడ విస్తృతంగా చెప్పాడు పరిణామ అంటే ఏమిటి, తాపం అంటే ఏమిటి, సంస్కార దుఃఖం అంటే ఏమిటి, అక్కడ దానికి చెప్తాను. ముఖ్యంగా దీనిలో సుఖఖ్యాతి అవిద్య అంటే ఈ దుఃఖాలు ఏవైతే ఉన్నాయో వాటి దుఃఖ విషయాల పట్ల సుఖఖ్యాతి అనుభూతిని పొందడము ఇది అవిద్య అని చెప్పి చెప్పాడు ఇక్కడ. ఈ రకంగా అనిత్యమైనటువంటి పదార్థాలు నిత్య ఖ్యాతి, అశుచి శరీరంలో శుచి ఖ్యాతి చూసాము. అదేవిధంగా దుఃఖంలో సుఖ ఖ్యాతి కూడా కలిగి ఉంది. అవి ఏ దుఃఖాలు? ఆధ్యాత్మిక దుఃఖము, ఆది భౌతికము కొన్ని చెప్పారు, అవన్నీ మనకి అక్కడ వచ్చేస్తాయి, అక్కడ వర్ణిస్తాను. ఇక్కడ దుఃఖ విషయాల్లో సుఖ ఖ్యాతి అనేది కూడా అవిద్య అని చెప్పి ఇక్కడ ఈ సూత్రం ద్వారా తెలుసుకుంటున్నాం, వ్యాస భాష కూడా ద్వారా కూడా. ఇప్పుడు అనాత్మలో ఆత్మఖ్యాతి ఏ విధంగా? అనాత్మ ఏదైతే కాదో దాంట్లో ఆత్మఖ్యాతిని పొందుతున్నాం అంటే ఇది కూడా అవిద్య. ఏ రకంగా చూడండి, మహర్షి వ్యాస ఏమంటున్నారంటే ఇక్కడ తథా అనాత్మని ఆత్మఖ్యాతి బాహ్య ఉపకరణేషు చేతన అచేతనేషు భోగాధిష్టానే వా శరీరే. అంటే భోగానికి అధిష్టానం అంటే ఆధారం ఏదైతే శరీరే పురుషోకరణేవా మనసి అనాత్మని ఆత్మఖ్యాతి ఇది. అంటే మనసి అనాత్మని ఆత్మఖ్యాతి ఇది. ఏ రకంగా అంటున్నా అంటే
అనాత్మని ఆత్మఖ్యాతి అంటే ఆత్మ ఏదైతే కాదని ఆత్మఖ్యాతి ఏ విధంగా చూస్తున్నామంటే బాహ్యోపకరణేషు. బాహ్యోపకరణాలు ఏంటి? బాహ్యోపకరణేషు చేతన అచేతనేషు. చేతన పదార్థాలు ఏమిటి? ఇప్పుడు పుట్టుడు సంతానం ఏవైతే ఉన్నదన్నమాట. అంటే మనకు సంబంధికులు ఎవరైతే ఉన్నదో వీళ్ళంతా చేతనాత్మలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉంటారని చెప్పి మనం ఆ ఖ్యాతిలో ఉన్నాం అనమాట. అంటే ఇవి నిత్యమైనవి, ఈ శరీరం నిత్యమైనది. అంటే ఇప్పుడు సంతానం మీద వీళ్ళంతా మోహ కారణంగా రాగయుక్త కారణంగా మనం వీళ్ళంతా నిత్యంగా శాశ్వతంగా ఉంటే వాళ్ళ మోహబద్ధంతో మనం యుక్తమై ఉంటాం. ఇలా శాశ్వతమైన అని చెప్పి అంటే నిత్యం కాని వస్తువులో అనిత్యమైన వస్తువు నిత్యంగా భావించి దాంట్లో మనం సంతోషపడుతున్నాం అన్నమాట. అది కాలాంతరం దుఃఖాన్ని ఇస్తుంది. అందుకే చేతన పదార్థాలు ఏవైతే ఉన్నాయో పుత్ర సంతానము పశు సంపద ఏవైతే ఉన్నాయో వీటిని మనం నిత్యంగా భావించి మనం దాని సుఖానుభూతిని పొందుతున్నామట, ఆభాసంగా పొందుతున్నామట. చేతన పదార్థం పుత్ర సంతానం. అది అచేతన పదార్థం అంటే మనం ధనము వైభవం భవనాలు ఏవైతే ఉన్నాయో మన సంపత్తి ఏదైతే ఉందో ఐశ్వర్యం ఏదైతే ఉందో ఇవి అచేతన పదార్థాలు. అంటే వీటి పట్ల అత్యంత రాగయుక్తంగా అంటే అనిత్య పదార్థాలు ఇవి ఎల్లప్పుడూ మనం తీసుకొని రాలేదు, తీసుకొని పోము కూడా. అంటే అనిత్య పదార్థాల పట్ల, అనిత్య వస్తువుల పట్ల, అనిత్యమైనటువంటి వ్యక్తుల పట్ల మనము నిత్యంగా ఉంటామని భావించి దాన్ని అవిద్యాయుక్తంగా ఆలోచిస్తున్నాము. ఇంకేంటి? భోగాధిష్టానేవా శరీరే. భోగానికి అంటే ఈ భోగాలను అనుభవించడానికి ఆధారం ఏంటి? ఈ శరీరం. భోగాలను అనుభవించడానికి ఆధారము ఈ శరీరం. ఈ శరీరం కూడా నిత్యమైంది. ఈ శరీరం కూడా నిత్యమైంది. ఇంకా ఈ ఇంద్రియాలు ఎందుకంటే ఇంద్రియాలు కరణాలు అంటే ఏంటి? ఇక్కడ పురుషో కరణ అంటే పురుషునికి జీవాత్మకు అత్యంత నికటంగా కరణాలు అంటే ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయి, మనసు పంచేంద్రియాలు ఏవైతే ఉన్నాయి, ఉపకరణాలు ఏవైతే ఉన్నాయి ఇవి కూడా నిత్యమే శాశ్వతమైంది అని చెప్పి అంటే దాన్ని తాత్కాలికంగా వీటిని ఎల్లప్పుడూ ఉంటాయనే భావన లీనమై ఉన్నామన్నమాట. ఇవి అనిత్యమని భావించడం లేదన్నమాట. అందుకే అనిత్య పదార్థంలో నిత్య, ఇవన్నీ ఆత్మ కాదు, ఇవన్నీ ఆత్మగా భావించి మనం దాన్ని సుఖానుభూతిని పొందుతుంది, తాత్కాలికమైన సుఖాన్ని అని భావిస్తున్నామన్నమాట. పురుషోకరణేవా. అదేవిధంగా మనసి అనాత్మని ఆత్మఖ్యాతి. ఈ మనస్సు అనేది కూడా ఆత్మ కాదు కానీ ఆత్మవత్ వ్యవహరిస్తున్నామంట. ఇప్పుడు ఏదైనా ఒక విషయం మనకు మనసు నిగ్రహం లేకపోయింది అనుకోండి, ఈ మనసును కూడా ఇదే ఆత్మగా భావించి ఏకీకృతం చేస్తామంట. అంటే ఆత్మ చూడడం ఇదే మనిషి అన్నిటికీ సర్వమైందంట. మనహ ఏవ మనుష్యానం కారణం అంట కదా, ఆ విధంగా ఈ మనిషి అన్నిటికీ కారణము, అన్నిటికీ అనుభవించేది భోక్తకుడు ఇదే అనే భావనలో అంటే ఆత్మ కాని ఆత్మగా భావించి మనం అవిద్యాయుక్తంతో కూడుకొని దీన్ని ఆలోచిస్తున్నాము అని చెప్పి ఇక్కడ ఆ విషయం చెప్పారు. ఇక్కడ అంటే ఈ చేతన అచేతన పదార్థాలు ఏవైతే ఉన్నాయో భోగానికి అధిష్టానం అంటే ఆధారం ఈ శరీరం ఏదైతే ఉందో, ఇంకా ఈ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో, ఇంకా ఈ మనస్సు ఇది కూడా ఒక ఇంద్రియమే. ఈ ఇంద్రియము జీవాత్మకు అత్యంత నిక్కటగా దగ్గరగా ఉంటాయి. కానీ ఒక్కోసారి మన అవిద్య వలన వీటిని ఆత్మవత్తుగా వ్యవహరిస్తామట. అందుకే మనిషి అనాత్మని ఆత్మఖ్యాతి అవిద్య. అంటే అట్లా అనాత్మ పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆత్మగా భావించడం ఇది అవిద్య అని చెప్పుకున్నాం. అదే విషయంలో ఏంటి అనేది కొంచెం ఇంకా విస్తృతంగా చెప్తాడు. తథా ఏతద్ అత్ర ఉక్తం. ఇదే విషయంలో ఇక్కడ ఈ రకం చెప్పాడు. ఏంటివి? వ్యక్తం అవ్యక్తం వా సత్వం ఆత్మని ఏవా ఆత్మత్వేన అభిప్రతీత్య తస్య సంపదం అనునందయతి ఆత్మ సంపదం మన్వానః తస్య వ్యాపదం అనుశోచ్యంతి అవ్యాపదం అని చెప్పి ఇక్కడ చెప్పామట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే వ్యక్తం అవ్యక్తం అంటే ఇప్పుడు వ్యక్త పదార్థాలు చెప్పాను, పుత్రుడు సంతానం ఏదైతే ఉందో ఇవన్నీ వ్యక్త పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల మనము ఆకర్షణయుక్తంగా ఉంటాం, నిత్య భావనతో కలిగి ఉంటాం, ఎప్పుడు ఉంటా అని చెప్పి భావన కలిగి ఉంటాం. అవ్యక్తం అంటే ఏవైతే మనకు శాశ్వతంగా ఉండవు. ఇప్పుడు ధన సంపత్తి వేతు శాశ్వతంగా అవ్యక్త పదార్థాలు. ఇవన్నీ ఇటువంటి సత్వ పదార్థాలను ఆత్మత్వేన అభిప్రతీత్య ఇవి ఆత్మ అంటే ఆత్మకు తుల్యంగా ఇవి శాశ్వతంగా ఉంటే ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పి దాన్ని భావించడం. తస్య సంపదం అనునందయతి అంటే వాటిని అనునందయతి అంటే ఇక్కడ తాత్పర్యము అవి వృద్ధి చెందినప్పుడు, పుత్ర సంతానం వృద్ధి చెందినప్పుడు, ధన సంపత్తి ఐశ్వర్యం వృద్ధి చెందినప్పుడు అనునందయతి దాంట్లో సంతోషపడిపోతూ ఉంటాడనమాట. ఎందుకు? సత్వం ఆత్మత్వేన అభిప్రేత్య ఈ సత్వ పదార్థాలు ఏవైతే ఉన్నాయి, వ్యక్త అవ్యక్త పదార్థాలు ఏవైతే ఉన్నాయో పుత్ర సంతానం భవనము నిర్మాణము ఐశ్వర్యం ఏదైతే ఉందో ఆత్మత్వేన అభిప్రేత్య ఇది ఆత్మవత్ అంటే తనదిగా భావించి తస్య సంపదం ఆ యొక్క సంపత్తి ఏదైతే ఉందో అనునందయతి అంటే ఇది వాటి యొక్క వృద్ధిలో తన వృద్ధిగా భావిస్తాడు. అనునందయతి
ఆత్మ సంపదం మన్వానః అంటే ఇది వీటి యొక్క వృద్ధిని తన సంపదగా భావించి ఆనందపడిపోతుంది, సంతోషపడిపోతుంటాడు. తస్య వ్యాపదం దాని అది నష్టమైందనుకోండి, తస్య వ్యాపదం అంటే అది నష్టమైపోతున్నా తనదిగా నేను నష్టపోయినట్టుగా భావిస్తూ ఉంటాడు. ఈ సంపద పౌత్రులు ఎవరైతే ఉన్నారో వారికి ఏమైనా హాని కలిగింది అనుకోండి, నాకే ఏదో అయిపోయినట్టుగా అంటే తాదాత్మ్య భావంతో కలిగి ఉండటం వల్ల అలాగా బాధపడుతూ ఉంటాడు. అందుకే తస్య వ్యాపదం వాటికి హాని కలిగినప్పుడు సంపద కానీ పౌత్రులకు కానీ అంటే కుటుంబ సభ్యులకు కానీ ఏమైనా కలిగితేనా పూర్తిగా నాకే నష్టమైందనే భావనతో పూర్తిగా లీనమైపోయి బాధపడుతూ ఉంటాడు అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. తస్య వ్యాపదం అనుశోచతి అంటే పూర్తిగా దుఃఖంతో లీనమైపోతాడు. ఎందుకు? ఆ వ్యాపదం మనం అంటే దాని క్షీణం ఏదైతే ఉందో, నాశనం ఏదైతే ఉందో పూర్తిగా తనదిగా భావించాడు కాబట్టి ఈ క్లేశం, ఈ దుఃఖం కలుగుతుంది. అంటే అనిత్య పదార్థాల మీద నిత్య ఖ్యాతి పెట్టుకున్నాడు కాబట్టి, అనాత్మ పదార్థాల మీద నిత్య ఖ్యాతి పెట్టుకున్నాడు కాబట్టి ఈ అవిద్య కారణంగా మనం మోహయుక్తంగా ఉండటం వలన ఈ దుఃఖం మనకు కలుగుతుంది. అందుకే సర్వ అప్రతిబుద్ధ ఇతి అని చెప్పామట. అంటే ఇక్కడ మనం అవిద్యాయుక్తంగా బలంగా ఉండటం వలన ఇలాంతా మనం ఇలా బాధపడుతున్నాము. అంటే నిత్య వస్తువుల్లో అనిత్య ఖ్యాతి, అనాత్మ విషయంలో ఆత్మఖ్యాతి కలిగి ఉండటం వలన మనకు ఈ బాధ, ఈ దుఃఖం కలుగుతుంది అని చెప్పి వీళ్ళంతా కూడా సర్వ అప్రతిబుద్ధ ఇది. వీళ్ళంతా అప్రతిబుద్ధులు అంటే ఎక్కువ ఆలోచించడం లేదు. అందుకే ఈ దుఃఖం తనదిగా భావిస్తుంది. తన అనే భావన ఎప్పుడైతే ఉంటుందో అక్కడ దుఃఖం ఉంటుంది. ఈ క్లేశాలు మనం వేధిస్తూ ఉంటాయి. కాబట్టి వీటి యొక్క సంపదలో తన సంపదగా భావించినప్పుడు, వాటి వృద్ధిలో తన వృద్ధిగా, వాటికి నాశనం అయినప్పుడు తన నాశనంగా భావించేసి ఇక్కడ మనం ఆ రకంగా ఆలోచించడం వలన మనకు ఈ దుఃఖం అనేది కలుగుతుంది అని చెప్పి ఇక్కడ చెప్పామట. కాబట్టి ఇవైతే శరీరం పట్ల కానీ ఈ ధన సంపత్తి పట్ల ఆకర్షణ కలిగి ఉన్నప్పుడు అంటే ఇవి నిత్య వస్తువులు కాదు, అనిత్య వస్తువుల మీద నిత్య ఖ్యాతి కలగడం వల్ల మనకి ఈ స్థితి కలుగుతుంది అని చెప్పి ఇక్కడ చెప్పాడు. అందుకే ఇది ఈ క్లేశ ఈ రకంగా ఉంటుంది. అది ఎప్పటి కింద ఏష చతుష్పద భవతి అవిద్య. ఈ చతుష్పద భవతి 4 రకాలుగా ఉంటుంది. ఏంది ఈ అవిద్య? రాగము, ద్వేషం, అభినివేశం. ఇది ఈ 4 రకాలుగా ఉంటుంది. మూలమస్య క్లేశ సంతానస్య కర్మాశయస్య చ సవిపాకస్య ఇతి. ఇది అన్నిటికీ కారణం. అంటే జాతి, ఆయు, భోగానికి కూడా కారణం. అంటే ఈ మూలం ఏంటి? అవిద్య అనేది క్లేశ సంతానస్య. ఇప్పుడు అస్మిత, రాగము, ద్వేషం ఇవైతే సంతానం అంటే ఈ అవిద్య వల్ల ఇవన్నీ సంతానం ఉత్పన్నమే. రాగము, ద్వేషం, అభినివేశము ఇవన్నీ క్లేశ ఉత్పన్నమే. క్లేశ సంతానస్య కర్మాశయస్య. ఇవన్నీ రాగము, ద్వేషం ఉన్నాయంటూ ఏదో కర్మ చేస్తూ ఉంటాం. ఆ కర్మ చేయడం వలన సవిపాక, దానికి విపాకం కూడా కలుగుతుంది, దాని ఫలితం కూడా వస్తుంది. పుణ్యమా అపుణ్యమా ఫలితం వస్తుందట. కానీ వీటన్నిటికీ ఆధారము ఇది ఈ అవిద్య అనేది. ఈ రకంగా 4 రకాలుగా ఉంది. ఇది అన్ని క్లేశ సంతానానికి, రాగద్వేష అభినివేశాలకు ఇది ముఖ్య కారణం, మూల కారణము. ఇంకా కర్మాశయానికి, కర్మ విపాకానికి కూడా ముఖ్యమైనది. అందుకే తస్యాశ్చండి ఈ అవిద్యకి అమిత్ర అగోస్పదవత్ వస్తు సత్వం విజ్ఞేయం. అంటే ఇక్కడ ఏమంటున్నా అంటే అమిత్రవత్ అగోస్పదవత్ అని చెప్పి అంటే అమిత్ర అని నైతత్పుత్సవం చేశాం. అమిత్రుడు అంటే మిత్రుడు కాదు. మిత్రుడు కాదంటే మిత్రుడు కాదంటే మిత్రుడు లేడని అర్థం కాదు. మిత్రుడు లేని అర్థం వస్తుంది, కానీ మిత్రుడు కాదని శత్రువు అని అర్థం. అదేవిధంగా ఇక్కడ అవిద్య అంటే విద్య రహితం కాదు, విద్య లేదని కాదు. ఇక్కడ అంటే విపరీత జ్ఞానం ఉంది అని ఇక్కడ పోల్చి చెప్తున్నాడు. అమిత్ర అంటే మిత్రుడు కాదని అర్థం కాకుండా మిత్రుడు కాడు కానీ శత్రువు ఉన్నాడు అనే భావంతో ఇక్కడ చెప్పాడు, దాన్ని పోల్చి చెప్పాడు. ఇప్పుడు అవిద్య అంటే విద్య లేదని కాదు. విద్య లేదంటే ఏముంది? ఏదో ఒకటి ఉంటుంది. అదే మిథ్యా జ్ఞానం ఉంటుంది. యథార్థ జ్ఞానం లేదు, కానీ ఆ యథార్థ జ్ఞానం ఉంటుంది. మిత్రుడు కాడంటే ఆ మిత్రుడికి విపరీతమైన శత్రువు ఉంటాడు. మిత్రుడు లేడంటే శత్రువు ఉంటాడని అర్థం ఇక్కడ. అంటే దాని సత్తా తీసుకోవాలి. ఇప్పుడు అవిద్య అంటే అవిద్య లేదంటే అక్కడ ఏం లేదని కాదు, మిథ్యా జ్ఞానం ఉంటుంది, యథార్థ జ్ఞానం ఉండదు. అదే విధంగా అగోస్పదవత్ అంటే ఇక్కడ గోస్పదం అంటే ఆవు యొక్క ఒక కాలు పెట్టినప్పుడు ఒక దాన్ని ఏమంటాము చిహ్నం పడుతుందండి. గోస్పదం ఒక స్థానం. అగోస్పదం గోస్పదం కాదంటే ఆవు పాదం కాదు, అంటే ఆవు పాదం కానీ వేరే పాదం ఉంటుందామంటే, ఏదో ఒక స్థానం ఉంటుందామంటే, ఏదో పశు విశేషం యొక్క స్థానం ఉంటుందామంట. అంటే దాని విపరీతంగా ఇది కాదంటే దాని స్థానం ఇంకోటి ఏదైనా ఉంటుంది. అదే విధంగా ఇక్కడ కూడా అవిద్య అంటే విద్య లేదు అంటే
విద్యాకు విపరీతంగా మిథ్యా జ్ఞానం ఉంటుంది, యథార్థ జ్ఞానికి విపరీతంగా అవిద్య ఉంటుంది. ఇప్పుడు ఆ గోస్పదం కాదంటే గోస్పద భిన్నం ఏదైనా స్థాన విశేషం ఉంటుంది, అన్య ఏదైనా పాద చిహ్నం ఉంటుంది అనే తాత్పర్యం. ఇది అగోస్పదవత్ అమిత్రవత్ అని చెప్పి ఇక్కడ అర్థం చేసుకోవాలని చెప్పి ఇక్కడ ఉపమా ఇచ్చాడు. యథా అదే విషయాన్ని మళ్ళీ చెప్పాడు. నా మిత్రో మిత్రభావో నా మిత్ర మాత్రం కింటు తద్ విరుద్ధ సపత్న అంటే శత్రు, సపత్న శత్రువు ఇక్కడ తాత్పర్యం. నా మిత్రో మిత్రభావ అంటే నా మిత్ర అంటే మిత్రుడు కాదంటే మిత్ర అభావ అని కాదు, మిత్రుడు అభావని కాదు. నా మిత్ర మాత్రం మిత్రుడు కాడని మాత్రమే కాదు, కింటు తద్ విరుద్ధ సపత్న అంటే దానికి విరుద్ధమైన శత్రువు అని అర్థము. తత అగోస్పదం నా గోస్పద అభావో, గోస్పద మాత్రం కాదు అంటే ఆ గావు యొక్క ఆ పాద చిహ్నం కాదు, అంటే నా గోస్పద మాత్రం కింటు దేశ ఏవ, దేశ అంటే స్థాన విశేషము అంటే వేరే స్థానము. ఆ రకంగా దీన్ని ఈ రెండు ఉదాహరణతో పోల్చి చెప్పా. అంటే అవిద్య అంటే విద్య లేదంటే ఏం లేదని కాదు, ఆ విద్యకు విపరీతమైంది అవిద్య అంటే మిథ్యా జ్ఞానం అక్కడ ఉంది, ఏదో జ్ఞానం ఉంటుంది, అభావంగా ఏది ఉండదు. మిత్రుడు లేడు అంటే అక్కడ ఏమి లేడని కాదు, అభావానికి కాదు, తద్ భిన్నం విరుద్ధ శత్రువు ఉన్నాడని అర్థము, అంటే ఏదో సత్తా ఉంది అని అర్థం ఇక్కడ అని ఈ రకంగా చెప్పాడు. తాభ్యం అన్యత్ వస్తు అంతరం అంటే తాభ్యం వస్తువంతరం అంటే వేరే వస్తువు ఉన్నా అక్కడ అది లేదు అంటే దాని స్థానం ఇంకే వేరేది ఉంది అని అర్థం. అవిద్య అంటే విద్య లేదు అంటే వేరే మిథ్యా జ్ఞానం ఉంది అని అర్థం. అందుకే తాభ్యం అన్యత్ వస్తువంతరం వేరే వస్తువు ఉంది ఇక్కడ అంటే వేరే పదార్థం ఉంది, వేరే జ్ఞానం ఉంది అని అర్థం. ఏవం అవిద్య నా ప్రమాణం నా ప్రమాణాభావ కింటు విద్యా విపరీతం జ్ఞానం, విద్య విపరీత జ్ఞానాంతరం అవిద్య ఇది అంటే విద్యకి విపరీత జ్ఞానమే అవిద్య అని ఇక చెప్పాడు. అంటే ఏమో అవిద్య నా ప్రమాణం, అవిద్య అంటే అవిద్య ప్రమాణం కాదు, విద్య లేదు, విద్య లేదు ఏముంది నా ప్రమాణాభావ, ఇది ప్రమాణ అభావం కాదు. కింటు విద్యా విపరీతం విద్యాకి విపరీతమైన జ్ఞానం, జ్ఞానాంతరం అంటే విద్యాకి విపరీతం జ్ఞానాంతరం ఏంది అవిద్య అంటే మిథ్యా జ్ఞానం అని చెప్పి ఇక్కడ ఈ రకంగా మహర్షి వ్యాస్ చెప్పారు ఇక్కడ. సో ఈ రకంగా అనిత్య పదార్థంలో నిత్య ఖ్యాతి, నిత్య అశుచి పదార్థం శుచి ఖ్యాతి, దుఃఖంలో సుఖఖ్యాతి, అనాత్మలో ఆత్మఖ్యాతి అని మనం ఇక్కడ మహర్షి వ్యాస్ చెప్పిన ప్రకారంగా చూసాము. ఇప్పుడు దీనిలో మీకు ఎవరికైనా సందేహం ఉంటే చెప్పండి. దీన్ని ఎందుకైనా భావాలు తీసుకొని చెప్పాను, మీకు మూల తాత్పర్యం ఇదే, లౌకికంగా పదాలు విడగొట్టి చెప్పలేదు. సో ఇందులో ఎవరికైనా సందేహం చెప్పండి. ఎవరికైనా సందేహం ఉందండి? లేదమ్మా. అస్తు. సో నెక్స్ట్ చూడండి. మహోదయ జీ, మరి ఇందాక ఈర్ష్య ద్వేషాలు లేకుండా పనులు చేస్తే పనులు చేసినా కూడా పాపం పుణ్యం వస్తుంది, దాని ఫలితం అనుభవించాలి ఈర్ష్య ద్వేషాలతో చేస్తే అని చెప్పారు కదండి. మరి ఈర్ష్య ద్వేషాలు లేకుండా అంటే అది ఎలా సాధ్యం అవుతుందండి? పని ఈర్ష్య ద్వేషాలు లేకుండా మనం ఎట్లా చేయగలండి పనులు అంటే కర్మలు? ఈర్ష్య ద్వేషం చేసిన కర్మ ఎలా అవుతుందండి? ఈర్ష్య అంటే మన కర్మ మన చేయడానికి ఈర్ష్య ద్వేషం ఉంది అక్కడ. నీ కర్తవ్య కర్మ చేసిన అంటే ద్వేషం ఎందుకు వస్తుంది? ద్వేషం ఎలా ఉండాలి? అకర్మల పట్ల ద్వేషం ఉండాలి, సకర్మల పట్ల ద్వేషం ద్వేషం ఉంటుంది. ఎందుకంటే ఆత్మ యొక్క లక్షణం కూడా ఇచ్ఛ ద్వేషము ప్రయత్నము సుఖ దుఃఖ ఆత్మను లింగాని, సుఖము దుఃఖము ఇచ్ఛ ద్వేషము ఆత్మ యొక్క గుణమే, కానీ విపరీత గుణాల పట్ల ద్వేషం ఉండాలి. ఇప్పుడు అకర్మణీయ కర్మ ఏదైతే ఉందో దాని పట్ల ద్వేషం ఉండాలి, అధర్మం పట్ల ద్వేషం ఉండాలి. ధర్మం పట్ల ద్వేషం ఎందుకు? అట్లా సత్కారం చేసినప్పుడు దాంట్లో ద్వేషం ఎందుకు? అంటే నా ఉద్దేశం అది కాదండి, మీరు చెప్పింది కరెక్ట్, దాని గురించి కాదు. ఇప్పుడు సమాజంలో మనం సంచరించేటప్పుడు మన నిత్య వ్యవహారిక నిత్య నైమిత్తిక కర్మలప్పుడు ఇతరులతో మనం ఇంటరాక్ట్ అయినప్పుడు అనేక పనులు చేస్తుంటాం కదండి, రాత్రి నిద్రపోయే వరకు కూడా. మరి వాళ్ళ రియాక్షన్ ప్రతిస్పందనలకి మనం కూడా మన మనోభావాలు కూడా బయటకు వస్తుంటాయి కదండి, వాటి గురించి. అటువంటి సమయంలో మనం కొంచెం ధైర్యంగా శాంతంగా వినాలి. ఎందుకు మనం రియాక్ట్ అవుతున్నా అంటే ఏదో ఒక సంస్కారం మనలో ఉందన్నమాట. ఆ సంస్కారం కొంచెం ఉండడం వల్ల ఆ క్రియకి ప్రతిక్రియ మనం కూడా చూపిస్తున్నాడు ఆవేశంలో. ఇప్పుడు అక్కడ అదే మనం కొంచెం మైత్రి కరుణాముదిత ఉపేక్ష అని చెప్పుకున్నాం కదా, అటువంటి సమయంలో కొంచెం యోగయుక్తంగా ఉన్నప్పుడు మనం ఆలోచిస్తాం. ఇప్పుడు ఆ వ్యక్తి ఒక వ్యక్తి క్రియకు ప్రతిక్రియ అది వాస్తవంగా లేదు, కానీ అన్యాయంగా అధర్మంగా అంటున్నాడు అనమాట.
రాగంతో, ఈర్ష్యతో, ద్వేషంతో ఎదుటి వ్యక్తి అంటున్నాడు. ఆ వ్యక్తి యొక్క ప్రతిక్రియను బట్టి మనం కూడా స్పందిస్తాం అన్నమాట. మనం స్పందిస్తున్నాం అంటే ఒకసారి గమనించాలి. మనం శాంతంగా ఉండి నిజంగా ఆ వ్యక్తి ఏదైతే అంటున్నాడో వాస్తవంగా ఆ స్థితి మనలో ఉందా, ఆ యథార్థంగా నిజంగా అలాగ ఉందా, నేను అలాగే ఉంటున్నానా, ఈ విధంగా ఆరోపిస్తున్నాడు, నిందిస్తున్నాడు, ఏమైనా నన్ను ద్వేషిస్తున్నాడు, ద్వేషించే కారణం ఏంటి, ఆ వ్యక్తి నన్ను ద్వేషిస్తున్నాడు, ఆ ద్వేషానికి కారణం నాలో ఏమైనా దోషాలు ఉన్నాయా, లేదా అతని అజ్ఞానం వల్ల చేస్తున్నాడా. ఒకవేళ నిజంగా నేను ద్వేషించడానికి తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు అక్కడ ద్వేషే కారణం ఉంటున్నాడా, ఏదైనా ఆయనకి ఇబ్బంది కలిగించినప్పుడు, నాకు హాని కలిగించాడు, ఏదో కారణం ఉంటే ఖచ్చితంగా కారణం ఉంటుంది. కారణం లేకుండా క్రియకి ప్రతిక్రియ జరగదు. ఎప్పుడైనా ప్రతిక్రియ చేస్తున్నా ఏదో కారణం, బలమైన కారణం ఉంటుంది. కానీ ఆ బలమైన కారణం నిజంగా వాస్తవికమా, వాస్తవికమైనప్పుడు నా వల్ల జరిగింది అన్నప్పుడు దాన్ని సరి చేసుకోవడం ప్రయత్నం చేయాలి. అప్పుడు మనం కోపడకూడదు. మనం ఎందుకు కోపడాలి, నిజంగా తప్పు చేశాను, ఆ తప్పును సరి చేసుకొని, సరే నాకు తెలియకుండా అజ్ఞానం వల్ల లేదా పొరపాటు వల్ల శీఘ్రత వలన జరిగిపోయింది, అనుకోకుండా జరిగిపోయింది, నెక్స్ట్ చేయకుండా ఉంటాను చెప్పి శాంతంగా ఉండాలి. ఒకవేళ నిజంగా లేదు, అలా స్థితి లేదు, అలా చేయలేదు, వారికి ఇబ్బంది పెట్టలేదు, ఆయన నన్ను కోపడుతున్నాడు, ఈర్షపడుతున్నాడు, ద్వేషపడుతున్నాడు, లేదా నన్ను చూసి ఆయన సహించలేకపోతున్నాడు అనుకోండి, అది ఆయన కర్మ, ఎదుటి వాళ్ళ యొక్క కర్మ. వాళ్ళ అజ్ఞానం వల్ల, ఈర్ష ద్వేషంలో అవిద్యతో యుక్తమై ఉండటం వల్ల అలా బాధపడుతున్నాడు, అది వాళ్ళ కర్మని వదిలేశారు. అప్పుడు ద్వేషపడాల్సిన అవసరం లేదు. నిజంగా తప్పు ఉంటే మనము దాన్ని సరి చేసుకోవడానికి దాన్ని స్వీకరించాలి, నిజంగా మనసులో స్వీకరించాలి, చెప్పాల్సిన అవసరం లేదు. మనసులో స్వీకరించి సైలెంట్ గా ఉండాలి. మనం ఒకవేళ తప్పు లేకపోతే అంటున్నా అనుకోండి, అది వాడి అజ్ఞానం అని తెలుసుకుంటే ఎప్పుడో ఒకసారి అర్థమవుతుంది అని చెప్పి అప్పుడు మనం శాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఒక్కోసారి మనకు ఆ వేగాలు, రాగద్వేషాలు కూడా మనలో కొంచెం ఎక్కువ సంస్కారం ప్రబలంగా ఉన్నప్పుడు క్రియకు ప్రతిక్రియ వెంటనే ఇచ్చేస్తామట. ఆయన కోపాన్ని మనం కోపడుతుంటామట. కానీ కోపం ఎందుకు పడుతుంది, ఎందుకు కోపం వస్తుంది, ఒక్కసారి మనం ఆలోచించామనుకుంటే మనం దానికి వారికి సమాధానం శాంతంగా ఇవ్వచ్చు అనమాట. కోపానికి కోపమే ప్రతీకారం కాదు. సందర్భం ఉన్న చోట కోపం కూడా గుణమే, కొన్ని చోట్ల కోపం కూడా గుణమే, కానీ ఎక్కడ ఏ సందర్భం అది చూసుకోవాలన్నమాట. ప్రతిదానికి కోపడటం కాదు, సమయ సందర్భానుచితంగా కోపం అనేది ఒక వరం లాంటిది. ఇప్పుడు ఒక రాజా ఉన్నాడు, అక్కడ ఆ ప్రజలను సంరక్షించాలి, ఒక అధ్యాపకుడు అంటే మన్యు రూపంలో కోపం అంట. ఒకటి సందర్భాన్ని బట్టి ఆ కోపాన్ని వినియోగించుకోవాలి, కానీ ప్రతి క్షణంలో కోపం అనేది గుణంగా కాదండి, ఎక్కువగా మనకు అది దుఃఖాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఎదుటి వాళ్ళ వ్యక్తిని వాస్తవంగా ఏదైనా ఆరోపించినప్పుడు నిజంగా వాస్తవమైతే దాన్ని స్వీకరించు మనసులో, అది తర్వాత చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయి. ఒకవేళ లేకపోయినా అజ్ఞానం వల్ల ఏదైనా పొరపాటున వల్ల ఏదో చెప్పుడు మాటలు విని వాళ్ళు నన్ను ద్వేషించుకుంటా అంటే అది వాళ్ళ కర్మ, తెలిసినప్పుడు తెలుస్తుంది. నువ్వు మటుకు నిశ్చయంగా ఉండాలి, నేను ఆ తప్పు చేయలేదా, పరమాత్మకు తెలుసు, నాకు తెలుసు, నేను ఎందుకు బాధపడాలి అని చెప్పి మనం స్థిరంగా ఉండాలి. మహోదయ, ధన్యవాదాలు మహోదయ. జీ శంకర గారు ఎవరండి? సార్, ఇది నిన్న చెప్పిన దానిలో అభినివేశం అంటే అర్థం కాలేదు సార్. అభినివేశం అంటే అభినివేశం ఇంకా వస్తుందండి. ఇప్పుడు మనకి ఏం చెప్పాము, అవిద్య ఒక చెప్పున్నా, ఇప్పుడు ఏం చెప్పాము, అవిద్య. ఇప్పుడు అవిద్య తర్వాత ఏమొస్తుంది, అస్మిత వస్తుంది. అస్మిత ఏంటి ఇప్పుడు చూస్తున్నాం మనం, ఇప్పుడు చెప్తాను అస్మిత అని. ఇప్పుడు ముఖ్యంగా విద్య అంటే అనిత్యమైన పదార్థాల్లో నిత్యత కలిగి ఉండటము, అశుచి పదార్థాల పట్ల శుచి కలిగి ఉండటము, అదేవిధంగా దుఃఖమైన విషయాల పట్ల సుఖం అనుకోవడము, సంసార దుఃఖం అని సుఖంగా భావించి మనం వాటి కోసం ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ఆత్మ ఏదైతే కాదు దాన్ని ఆత్మగా భావిస్తాం. ఇప్పుడు మనసు, బుద్ధి, ఈ చిత్తం అనేది ఆత్మ కాదు, ఇది ఆత్మగా భావించి దీనికి లోన్ అయిపోతున్నాం అంట. అన్ని ఆత్మ పదం మనసు చేస్తుంది, చిత్తమే చేస్తుంది, బుద్ధి చేస్తుంది అనుకుంటాం, అన్ని ఇదే చేస్తుంది, మనం ఆ స్థితిలో ఉంటాం అంట. కాబట్టి ఇది అనాత్మ ఏదైతే ఉందో దాన్ని ఆత్మగా భావించి మనం వ్యవహరించే ఇది కూడా అవిద్య. అవిద్య అనేది ఇలా కలుగుతుంది. ఓకేనా? ఇప్పుడు అస్మిత అంటే చూడండి, అస్మిత అంటే 6వ సూత్రంలో అవిద్య యొక్క స్వరూపం చెప్పాం. ఈ 4టిలో విపరీత భావన కలిగి ఉన్నప్పుడు మనకు దీనికి విపరీతంగా మళ్ళీ చూడండి విద్య అవుతుందంట. అంటే అనాత్మలో అనాత్మగా భావించడం విద్య, అశుచిని అశుచిగా భావించడం విద్య, అదేవిధంగా దుఃఖాన్ని దుఃఖంగా భావించడం విద్య, అదేవిధంగా నెక్స్ట్ ఏంటి, అనిత్యము అంటే అనిత్య పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని అనిత్యంగా భావించడం. సూర్యుడు, చంద్రుడు, చంద్రమ ఇవన్నీ ఉన్నాయి, అనిత్య. సృష్టి ఒక దీర్ఘకాలం నడుస్తుంది కాబట్టి మనము కొంచెం అలా అనిపిస్తుంది, కానీ వీరికి ఒక సమయం ఉంటుంది, ప్రళయం అంటూ ఉంటుంది, వీళ్ళు కూడా నష్టం అయిపోతాయి. అంటే సంయోగంతో ఉత్పన్నం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా సంయోగంతో ఉత్పన్నమైంది, ఖచ్చితంగా దానికి నాశనం కూడా ఉంటుంది, దానికి వినాశనం కూడా ఉంటుందని అట్లా మనం యథార్థంగా తెలుసుకున్నప్పుడు, అనిత్య పదార్థం అనిత్యంగా తెలుసుకున్నప్పుడు అది విద్య అవుతున్నామండి. దానికి విపరీతంగా తెలుసుకున్నప్పుడు అవిద్య. ఉన్నది లేనిటిగా లేదు ఉన్నట్టుగా తెలుసుకోవడం అవిద్య.
అది 4 రకాలుగా చూసాం. అస్తు. ఇప్పుడు చూడండి, అస్మిత అంటే ఏమిటి? అస్మి, అవిద్య, అస్మిత రెండవ క్రియేషన్ ఏంటి? అస్మి. అస్మి అంటే చూడండి ఆదర్శంలో దృక్ దర్శన శక్తియో ఏకాత్మత ఇవ అస్మిత. ఏంటండి? దృక్ దర్శన శక్తియో ఏకాత్మత ఇవ అస్మిత. ఇక్కడ సంధి చేసి ఏకాత్మత ఏవ అస్మిత అంటే దృక్ శక్తి దర్శన శక్తికి ఏకాత్మత బుద్ధి కలిగి ఉండడం. ఏకాత్మత ఇవ అని సమానంగా, ఏకాత్మత ఒకటేగా భావించడం అస్మిత అంటాం. అంటే ముందు దృక్ శక్తి అంటే ఏమిటి? దర్శన శక్తి అంటే ఏమిటి? అంటే దృక్ శక్తి అంటే జీవాత్మ అండి. ఏంటి? దృక్ శక్తి దేజ్ఞ శక్తి ఉంటుంది, జీవాత్మనే ఉంటుంది, దాన్ని దృక్ శక్తి అంటాం. దర్శన శక్తి అంటే ఆ జీవాత్మకి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి ఈ బుద్ధి అంటే ఈ చిత్తం, దాని దర్శన శక్తి అంటే చూడటానికి చూపించడానికి ఇది అత్యంత సాధనంగా ఉంటుంది, దీన్ని దర్శన శక్తి అంటాం. ఏంటి? దర్శన శక్తి. జీవాత్మ ఈ బుద్ధి అంటే చిత్తము ఏదైతే ఉన్నది దిక్కు దర్శన శక్తి ఏకాత్మత అంటే దాన్ని ఒకటిగా భావించడాన్ని అస్మిత అంటాము. ఏంటి? ఈ జీవాత్మను ఈ బుద్ధిని ఒకే భావంలో చూడటాన్ని ఏకాత్మత అంటే ఒకే స్వరూపంగా చూడటాన్ని అస్మిత అంటాము. అర్థమైందా? ఈ జీవాత్మను ఆ జీవాత్మకు అత్యంత సాధనంగా దగ్గరగా ఉన్నటువంటి చిత్తం అంటే మనసు ఏదైతే ఉందో, బుద్ధి ఏదైతే ఉందో, ఇవన్నీ 3 దగ్గర పర్యావరణ శబ్దాలండి. ఏవైతే ఉందో దాన్ని ఏకాత్మత ఒకేగా భావించడము. ఈ జీవాత్మ వేరుగా బుద్ధి వేరు భావించడం లేదు, 2 ఒకటే అని చెప్పి ఏకాత్మత ఏవ అస్మిత అంటే అది ఈ రెండింటికి ఏకాత్మత భావత ఉన్నప్పుడే మనకు ఈ సాంసారిక విషయాల పట్ల ఆకర్షణ కలుగుతుందండి. సుఖ దుఃఖాల అనుభూతిని పొందుతాం అన్నమాట. వీటిని విడివిడిగా తెలుసుకున్నప్పుడు ఈ అనుభూతి ఉండదు. అస్మిత ఉదయం ఇది వేరు ఇది వేరని తెలిసిపోతున్నాడు. ఇప్పుడేముంటుంది? జీవాత్మ దృక్ శక్తి దర్శన శక్తి 2 ఒకటే, ఏకాత్మత ఇవ అస్మిత. అలాంటి బుద్ధి ఎప్పుడైతే ఏర్పడుతుందో దాన్ని అస్మిత అంటాము. అర్థమైందా? దృక్ దర్శన శక్తి ఏకాత్మత ఇవ అస్మిత, దీన్నే అస్మిత అంటాం, అస్మిత క్లేశం అంటాం. ఓకే, అంటే ఒకటే రూపంలో అనుభూతిని పొందడమే ఇక్కడ అస్మిత క్లేశం. ఇది కూడా మనకు ఈ జీవాత్మ ఇంకా ఈ బుద్ధి 2 ఒకటిగా భావించిన సేపు మనకు వివేక ఖ్యాతి కలగదండి. అంటే ఈ శరీరాన్ని కూడా మన జీవాత్మ కింద భావించేస్తాం. ఈ శరీరం అంత సర్వస్వం అనుకుంటాం అన్నమాట. శరీరమే సర్వస్వం, ఈ బుద్ధే సర్వస్వం, అంత ఒకటిగా భావిస్తాం, వేరుగా చూడటం లేదు, 2 కలిసిపోయి ఉన్నాయన్నమాట. అలాగే మొత్తం పిండాన్ని నువ్వు ఒకటిగా భావిస్తావు, ఏకాత్మత రూపాన్ని చూస్తున్నావట. అటువంటి భావన ఉన్నప్పుడు నేననే భావన వస్తున్నాడు. అస్మిత ఉన్నప్పుడు 2 ఒకటిగా కలిసిపోయి చూసినప్పుడు నీకు అస్మిత నేను అనే భావన ఉంటుంది, నేను నాది అనే భావన కలుగుతుంది. నాది అనే సేపు అక్కడ మనకు అన్ని కష్టాలే. నా అనే భావన తెంచేసినప్పుడు, అహం అనే భావన తెంచేసినప్పుడు మనకి ఎటువంటి కష్టాలు ఉండవు. ఇప్పుడు బంధు బాంధవుల పట్ల, కుటుంబం పట్ల, మన ధన సంపత్తి ఏదైతే ఉంది ఇప్పుడు చెప్పుకున్నదా, వాటి పట్ల ఎంత ఆకర్షణ ఎందుకు ఉంది? ఆకర్షణ ఉంటుంది ఎందుకంటే సంబద్ధంగా ఉన్నాం కాబట్టి. కానీ వాటి పట్ల అతిశయయుక్తంగా ఉంటాం, అంటే రాగయుక్తంగా ఉంటాం అంట. అంటే తనదిగా భావించదు, తనదిగా అంటే దాని యొక్క వృద్ధిలో నా వృద్ధిగా తన ఈ సంపదకు సంతానికి నాశనం అయినప్పుడు తన నాశనంగా భావించడం. అంటే ఎక్కడ ఆలోచిస్తున్నాం? ఒక యోగాభ్యాసం చెప్తున్నాం, సాంసారిక పట్ల ఎట్లా విరక్త భావనతో ఉండాలి, వైరాగ్య భావనతో ఉండాలి. ఇప్పుడు జాతస్య ధ్రువ మృత్యు అంటున్నాం, పుట్టినవ చనిపోక తప్పడు ఖచ్చితంగా, అది నిత్యమైన అటల్ సిద్ధాంతం అంట. అది వాళ్ళ కర్మానుసారంగా వాళ్ళకి ఎప్పుడు ఏ రకంగా వెళ్ళానో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. మన చేతుల్లో లేదు, ఈ మృత్యు అనేది మన చేతుల్లో లేదు. జాతి ఆయు భోగం ఇది మన తర్వాత వస్తుంది కర్మఫల సిద్ధాంతంలో. ఇది నిశ్చయం అండి. పరమాత్మ నీ కర్మానుసారంగా, గత జన్మలు చేసిన కర్మల అనుసారంగా నీకు జాతి, మనిషి జాతి ఇవ్వాలా, పశు జాతి ఇవ్వాలా, పక్షి జాతి, ఏ జాతి అని ఇచ్చేశాడు. తర్వాత భోగం, నీకు ఎంత ఐశ్వర్యం ఇవ్వాలి, ఎంత భోగం ఇవ్వాలి అంటే ఎంత ఐశ్వర్యం, ఎంత ధనం ఇవ్వాలో అది ఇచ్చేశాడు. ఏ కుటుంబంలోకి పంపించేశాడు. జాతి ఆయు భోగం, భోగం తర్వాత ఆయువు నిశ్చయం అండి. ఎవరు ఎంతవరకు ఉండాలో అంతవరకు నిశ్చయం, ఆయువు నిశ్చయం. జాతి ఆయు భోగము మనము గత జన్మలు చేసిన కర్మానుసారంగా మనకు వచ్చేసింది అన్నమాట. అన్ని పరమాత్మ మొత్తం ఇచ్చేశాడు, అవి నిశ్చయం అన్నమాట. కాబట్టి వీటి పట్ల మనం అత్యంత ఆసక్తి కలిగి ఉండటం వల్ల అది మన చేతులు లేదు, మృత్యు అనేది మన చేతుల్లో ఉండదు. కాబట్టి వాటి పట్ల ఆకర్షణ ఉన్నప్పుడు మనం ఎంతో అది మోహయుక్తంగా ఉన్నప్పుడు బాధ కలుగుతున్నాడు. ఇప్పుడు ఎవరికి ఏమైనా కలిగినా నాదైన భావన కలుగుతున్నాడు. ఇప్పుడు సంతానానికి ఏమైనా ఇబ్బంది కలిగినా, ధన సంపత్తికి ఇబ్బంది కలిగినా మనం ఏదో నష్టమైనప్పటిగా బాధపడుతుంటాం. అంటే అది జీవితాంతం అదే బాధలో కృంగిపోయి బాధపడుతుంటాం. ఇప్పుడు మనకు ప్రత్యక్ష ఉదాహరణ రామాయణంలో రాముడు అడవులకు వెళ్ళగానే ఆయన శోకంలో దశరథ మహారాజు చనిపోయాడా? ఎందుకు? పూర్తిగా ఏకీభావంతో ఉన్నాడనమాట. అంటే
మొత్తం శరీరాన్ని తనగా అంటే అంత మోహయుక్తంగా ఉన్నాడు. ఆ మోహయుక్తంలో మనిషికి ప్రాణానికి ముప్పు తీసుకొచ్చి పెట్టింది అన్నమాట. అంటే దాన్ని ఇది శరీరం అనిత్యమైంది, జీవాత్మ శాశ్వతమైంది అనే భావన వివేకంతో కలిగినప్పుడు ఇంత బాధ కలిగి ఉండేది కాదు. అది జరగాల్సి జరుగుతుంది, ఒక విధి విధానం అన్నమాట. సంసారానికి ఒక ధర్మ సందేశాన్ని ఇవ్వడం కోసము ఇది ఒక ప్రణాళిక, జరగాల్సిన విషయము అది విధి విధానం ప్రకారం జరుగుతుందన్నమాట. కానీ అక్కడ మోహయుక్తంగా ఉండడం ఏమైపోయింది, ప్రాణానికి ముప్పు వచ్చిందన్నమాట. ఇంకా జీవితం చాలా ఉన్నది, కానీ ఆ మోహజనిత వశంగా అయిపోయి రాముడి మీద అత్యంత ప్రేమ ఆసక్తిగా ఉండటం వల్ల ఆ శోకంలో ఆ బాధలో ఆయన ప్రాణాలను వదిలిపెట్టారు, పంచభూతాలు కలిసిపోయారు అన్నమాట. కాబట్టి అలా ఉంటుందన్నమాట. ఎందుకు అక్కడ దృక్శక్తి దర్శన శక్తిని రెండు ఏకీగా ఒకటిగా భావించడు. అంటే అస్మిత అంటే నాదిన భావన ఉంది అన్నమాట. అతని వృద్ధిలో తన వృద్ధిగా భావించాడు, అతని నాశనంలో నాది నాశనం. 14 ఏళ్ళు మళ్ళీ వచ్చేస్తే 14 ఏళ్ళు వనవాసం వెళ్ళామంటే ఇంకా పూర్తి నష్టమైంది కదా, అంత అయిపోయిందని అంత బాధపడ్డాడు అన్నమాట. అందుకే తన అంటే అస్మిత నాదిన భావన, నా అనే అభిమానం మోహయుక్తంగా ఉండటం వలన అది మనకు మన ఆత్మకి హనం చేస్తుంది, నాశనం చేస్తుంది. అంటే అక్కడ అలాగే ఉంటే ఎంతో ఆనందం కలిగి అక్కడ రామాయణ కథ ఇంకో విధంగా ఉండేది అన్నమాట, ఇంకో విపరీతంగా ఉండేది. కాబట్టి మనకు ముఖ్యంగా మోహజనితంగా ఉండకూడదు, రాగయుక్తంగా ఉండకూడదు అని చెప్తున్నమాట. అందుకే ఇక్కడ అస్మిత అంటే నాది నేను అనే భావన తీసుకొస్తుంది, అహం భావన తీసుకొస్తుంది. అంటే సుఖ దుఃఖాల అనుభూతిని పొందజేస్తుంది, దాన్ని అస్మిత అంటాం. దీన్ని అస్మిత ఉన్నంతసేపు మనలో నాది, ఈ నా వాళ్ళు, నా కుటుంబం, నా ధన సంపత్తి అనే భావన ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉంటే స్థిరంగా ఉంటుంది అన్నమాట. ఆ భావన ఉన్నంతసేపు మనకు ఈ అవిద్య అనేది వెంటాడుతూ ఉంటుంది, అంటే దుఃఖం వెంటాడుతూ ఉంటుంది, సుఖ దుఃఖాలు వెంటాడుతూనే ఉంటాయి. అందుకే దృక్శక్తి దర్శన శక్తియో ఏకాత్మత ఒకే స్వరూపంగా భావించడాన్ని అస్మితా క్లేశం అంటాము. ఇది అవిద్య కారణమనే ఇలాంటి భావన కలుగుతుంది. అవిద్య లేకపోతే నాది భావన ఉండదు. అవిద్యాయుక్తమైనప్పుడు మోహం ఉందంటే అక్కడ అవిద్య ఉండి గుర్తుపెట్టుకోండి. మోహవశంలో అవిద్య ఆటోమేటిక్ ఆక్రాంతం అవుతున్నాం. మోహం అందుకే మోహయుక్తంగా ఉండకూడదు. అంటే అక్కడ మనం జ్ఞానం కూడా ఒక్కోసారి అందగానే చూపిస్తున్నాం అంట మోహయుక్తంగా ఉన్నప్పుడు. అస్తు ఇప్పుడు ఇదే విషయంలో మహర్షి వ్యాస ఏమంటున్నారు చూడండి. పురుషో దృక్శక్తి బుద్ధి దర్శన శక్తి ఇది ఏతయో ఏక స్వరూపాపత్రి ఇవ అస్మితా క్లేశ ఉచ్యతే. పురుషుడు అంటే దృక్శక్తి, పురుషుడు ఇక్కడ జీవాత్మ దృక్శక్తి అంట, అంటే అనుభూతిని పొందేటువంటి స్థితి అంట. అంటే సుఖ దుఃఖాలు ఏవి అనుభూతికైనా జీవాత్మ అనుభూతిని పొందుతున్నాయి, బుద్ధి అనుభూతిని పొందదండి, మనసు అనుభూతిని పొందదు. సుఖము వచ్చినా దుఃఖం వచ్చినా అనుభూతిని పొందేదేవది ఇక్కడ జీవాత్మే, పురుషుడే జీవాత్మ. కానీ కష్ట సుఖాలు అనుభూతిని పొందేది జీవాత్మనే. కానీ బుద్ధి నిమిత్త మాత్రము, అది సాధన మాత్రం అందజేస్తూ ఉంటుందట. దుఃఖానుభూతి పొందే మనసు కాదు, బుద్ధి కాదు. అందుకే పురుషో దృక్శక్తి బుద్ధి దర్శన శక్తి, అది చూపించేది అన్నమాట సాధనం. దర్శన శక్తి ఇది ఏతయో, ఈ రెండింటి యొక్క ఏక స్వరూపాపత్తి, అంటే ఒకే స్వరూపపత్తి, అంటే ఒకే విధంగా ఒకటిగా భావించడం. స్వరూపాపత్తివ అస్మితా క్లేశ ఇచ్చితే, ఎప్పుడైతే ఒకటిగా భావిస్తామో దాన్ని అస్మిత అంటాము, అస్మితా క్లేశం అంటాము అని చెప్పి మహర్షి వ్యాసుడు అదే విషయం చెప్తున్నారు. అదే విషయం ఇంకో రకం చెప్తున్నారు. భోక్తృ భోగ్య శక్తియో అత్యంత విభక్తయో అత్యంత అసంకీర్ణయో విభాగ ప్రాప్తం ఇవ సత్యం భోగ కల్పతే. ఇక చూడండి, భోక్తృ అంటే ఇదే జీవాత్మ, భోగ్యం అంటే బుద్ధి, ఏదైతే మనసు ఏదైతే బుద్ధి, వీటి యొక్క శక్తి అంటే జీవాత్మ శక్తి. దీన్ని ఇంకో పదజాలంతో ఉపయోగించడం అంటే మహర్షి వ్యాసు. భోక్తృ భోగ్య శక్తియో అత్యంత అవిభక్తయో, ఈ రెండు అత్యంత అవిభక్తం ఉన్నవి. అంటే రెండు భిన్న భిన్నమే, జీవాత్మ వేరు, ఈ బుద్ధి వేరు, అంటే చిత్తం వేరు. అత్యంత అవిభక్తం, విభక్తం కాదు, అవిభక్తంగా ఎప్పుడైతే మనసు కలుగుతుందో, అంటే ఒకటిగా ఎప్పుడైతే భావిస్తామో, ఇది జీవాత్మ శక్తి బుద్ధి శక్తిని అవిభక్తయో అత్యంత అసంకీర్ణయో, అంటే అత్యంత కలిసిపోయామట. అంటే పూర్తిగా జీవాత్మ ఒకటే, బుద్ధి ఒకటి అన్నిటిగా పూర్తిగా వేరు వేరు చూడడం, ఒకటిగా భావిస్తున్నాం. అసంకీర్ణయో అవిభాగ ప్రాప్తం ఇవ సత్యం, అవిభాగంగా, అవి రెండు విభాగం కాదు, వేరు వేరు కాదు, అవిభాగంగా చూస్తున్నాం. అలా అయినప్పుడు భోగ కల్పతే, అది భోగం మనకు సుఖ దుఃఖం, భోగం అంటే సుఖ దుఃఖం మనకు ఉత్పన్నమవుతుంది. ఈ భోక్తృ శక్తి భోగ్య శక్తిని అత్యంత అవిభక్తంగా పూర్తిగా కలిసిపోయామంట, విలీనమైపోయాయి, అత్యంత ఓతప్రోతం అయిపోయామంట. పాలలో పంచదార కలిసిపోయినట్టుగా ఈ బుద్ధి ఈ జీవాత్మ కలిసిపోయి ఆ విధంగా భావిస్తున్నాం. అవిభక్త అంటే అత్యంత ఏకీభావంతో చూస్తున్నాం, ఏకాత్మిత అస్మిత అని చెప్పినా. అలా ఉన్నప్పుడే మనకు
విభక్త ప్రాప్త ఇవ సత్యం భోగ కల్పతే, అప్పుడు సుఖ దుఃఖానుభూతి మనకు కలుగుతుంది. వీటిని ఏకీభావం చూసినప్పుడే మనకు భోగం కలుగుతుంది. ఏకీభావంగా చూడకుండా భిన్న భిన్నంగా చూసినప్పుడు ఈ సుఖ దుఃఖ భోగాలు మనకు అనుభూతిని ఇవ్వవు, యథార్థ జ్ఞానం వైపు వెళ్తామట. అంటే ఈ భోగం ఎప్పుడు వస్తుంది? ఈ దృక్శక్తిని బుద్ధి శక్తిని రెండు ఒకటిగా భావించినప్పుడు, ఏకీకృతం చేసినప్పుడు మనకు భోగ కల్పతే, భోగం అనేది ఉత్పన్నమవుతుంది అని చెప్పాడు. కాబట్టి స్వరూప ప్రతిలంబేతు తయో కైవల్యమేవ భవతి. వీటి యొక్క స్వరూపం యథార్థంగా తెలుసుకున్నాం. స్వరూపం అంటే ఈ జీవాత్మ వేరు, ఇంకా ఈ బుద్ధి ఈ చిత్తం వేరు అని వీటి యొక్క స్వరూప ప్రతిలంబే. స్వరూపం యొక్క ప్రతిలంబం అంటే జ్ఞానోదయం అయినప్పుడు తయో కైవల్యమే భవతి. ఇది జీవాత్మ తెలుసు, ఇది శాశ్వతమైనది, నిత్యమైనది, ఆనంద స్వరూపం కలిగింది. ఆనందానుభూతి పొంద శక్తి సామర్థ్యం జీవాత్మకు ఉంది. నిత్య శుద్ధ ముక్తమైంది ఈ జీవాత్మ. ఇది బుద్ధి అనేది చైతన్య పదార్థం, అచేతన పదార్థం అంటే జడ పదార్థం. చైతన్య పదార్థం జడ పదార్థము. ఇది తన ప్రకృతిలో లీనమైపోతుంది. జీవాత్మకు ముక్తి యొక్క సమాధి స్థితిని పొందిన తర్వాత అది తన ప్రకృతిలో లీనమైపోతుంది. అంటే ఇది శాశ్వతమైనది కాదు, ఇది ప్రకృతి తత్వంతో ఉత్పన్నమైంది కాబట్టి ఇది తర్వాత ప్రకృతిలో లీనమైపోతుంది. అలాగా వాటి యొక్క స్వరూపం జీవాత్మ వేరు, బుద్ధి వేరు, అంటే చిత్తం వేరు యథార్థంగా తెలుసుకున్నప్పుడు స్వరూప ప్రతిలంబేదు తయో కైవల్యం ఏవ భవతి. వీటిని విడివిడిగా తెలిసినప్పుడు వాటిని కైవల్యం వస్తుంది, ముక్తి వస్తుంది. ఎప్పుడు అంటే వివేక్ఖ్యాతి కలిగినప్పుడు. మనం ముందు చెప్పిన వివేక్ఖ్యాతి వచ్చినప్పుడు కైవల్యానుభూతిని పొందుతామట. ఇదే జీవాత్మ వేరు పరమాత్మ వేదనే భావన కలిగినప్పుడు అప్పుడు వివేక్ఖ్యాతి కలిగి, అంటే ఇది వేది అది వేదనే భావన ఎప్పుడు వస్తుంది? సమాధి స్థితిలో కలుగుతుందన్నమాట. ఇప్పుడు ఆ వివేకం లేదు కాబట్టి ఒకటిగా భావిస్తున్నాం. ఒకటిగా భావించినప్పుడు మనకి భోగం ఉత్పన్నం అవుతుందన్నమాట. అంటే సాంసారిక విషయాల పట్ల మనకు ఆకర్షణ ఉంటుంది. కాబట్టి వీటిని విడివిడిగా తెలుసుకున్నప్పుడు స్వరూపం తెలిసినాం, కైవల్యం ప్రాప్తం అవుతుంది. అప్పుడు కుతో భోగ అయితే కైవల్యమే అవుతుంది. కుతో భోగ ఎప్పుడు వీటి యొక్క స్వరూపం జీవాత్మ యొక్క స్వరూపాన్ని బుద్ధి యొక్క యథార్థంగా తెలుసుకున్నప్పుడు కైవల్యమే అనుభూతిని పొందాం. కుతో భోగం ఎక్కడ ఉత్పన్నం అవుతుంది? భోగం కలగదు. అందుకే తథాచోక్తం అదే విషయం చెప్పారు. బుద్ధిత పరం, బుద్ధి కంటే పరంగా పురుషాకార శీల విద్యాదిభిర్ విభక్తం అపశ్యన్ కుర్యాత్ తత్ర ఆత్మబుద్ధిం మోహేన ఇది. అంటే మోహ కారణంగా ఏమవుతుంది? ఇప్పుడు బుద్ధి కంటే పరమైంది పురుషాకారాన్ని కూడా ఒకటిగా ఏకీభావంతో చూడడం వల్ల మోహవశాత్ అంటే మోహ కారణంగా ఒకటిగా చూడడం వల్ల తత్ర ఆత్మబుద్ధి మోహేన ఆలోచిస్తున్న ఆత్మను కూడా, అంటే జీవాత్మ దృక్ శక్తి ఏదైతే ఉందో చేతన శక్తి యొక్క స్థితిని ఒకే విధిగా భావించడం వల్ల మనకు ఈ మోహం వలన మనకు అస్మితా క్లేశం అనేది మనకు ఇబ్బంది పడుతుంది. ఇబ్బంది అంటే బాధపడుతుంది. అంటే సాంసారిక విషయం పట్ల అస్మి నేను అనే భావన కలిగిస్తుంది. ఇది కూడా అవిద్యాజనంగా అవిద్యా కారణం వల్లనే ఇది ఉత్పన్నం అవుతుంది అని చెప్పానమాట. కాబట్టి ఇక్కడ కూడా ఇది తథాచ ఉక్తం అని చెప్పి వేరే అన్య ఆచార్య యొక్క పంచశిఖ ఆచార్య యొక్క సూత్రం అనేది బుద్ధిత పరం, బుద్ధి కంటే పరంగా పురుషాకారం శీలాది అంటే విద్యాది బిహి అంటే విద్యాది గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిన్నిటిని కూడా భిన్నంగా భావించకుండా దాంట్లో ఆత్మబుద్ధిగా భావించి దాన్ని ఏకీకృతం చేసిన వల్ల మనకు ఈ అస్మితా క్లేశం అనేది మనకు ఇబ్బంది పడుతుంది. అంటే అది మోహజనితంగా ఉత్పన్నం అవుతుందని చెప్పి ఇక్కడ మహర్షి వ్యాస ప్రకారంగా మనం చూసాము. అస్తు ఇది ఈ రకంగా అస్మిత అంటే ముఖ్యంగా దృక్ శక్తి దర్శన శక్తి యొక్క ఏకాత్మిత భావన ఎప్పుడైతే కలుగుతుందో మనకు అప్పుడు భోగం కలుగుతుంది. దాన్ని అస్మిత అంటాము. ఈ అస్మితా క్లేశం కూడా మనకు సమాధిలో బాధకం అని చెప్పి చెప్పుకున్నాం. కాబట్టి సమాధి భావన ఉత్పన్నం కావాలంటే ఈ క్లేశాలను తొలగించుకోవాలి అని చెప్పి మహర్షి వ్యాస సూత్రం ప్రకారంగా మనం చూసాము. అస్తు నెక్స్ట్ ఇంకేమైనా సందేహం ఉంటే మనం తర్వాత చూద్దామండి. నెక్స్ట్ రాగం అంటే ఏమిటి, ద్వేషం అంటే ఏమిటి, తర్వాత అస్మిత అంటే ఏమిటి కూడా మనకు సూత్ర ప్రకారంగా పరిభాషా సూత్రం ప్రకారంగా చూద్దాము. అస్తు మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి.